గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో నా పేరు వచ్చేసి శంకర్ జాజుల. సో నేనైతే డిఫరెంట్ జోన్ నుంచి వచ్చా. నేను పొలిటికల్ లైఫ్ నుంచి వచ్చా. సో నిజంగా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అంబేద్కర్ కన్న కళలు, గాంధీ మహాత్ముడు కన్న కళలు బయట లేవు. నేనైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా. ఎంపీడీసీ ఏమి ఇలా 5 సంవత్సరాలు చేస్తే దరిదాపు 18 లక్షల అప్పు చేసుకొని జీవితం వేస్ట్. ఒకసారి పదవి వచ్చిన తర్వాత మళ్ళీ రావడం కళ. అక్కడ తొక్కుడు తప్ప ఏముండదు. ఎస్ఆర్ఓ. సో నిజంగా చెప్తున్నా కదా, అంబేద్కర్ అన్న కళలు కానీ, గాంధీ మహాత్ములు అన్న కళలు కానీ భారతదేశం అభివృద్ధి చెందుతుందని 40 ఏళ్ళ సంది చూస్తున్నా. 100% ఇప్పుడు చెప్తున్నా కదా, వెస్టీజ్ చూసిన తర్వాత అక్కడ వార్డ్ నెంబర్ ఉంటాడు, తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, తర్వాత జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ మెంబరు, తర్వాత ఎమ్మెల్యే, ఎంపీ, తర్వాత ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ఉంటారు. కానీ అక్కడ ఎవరు కాలేడు. అందరు అనుకుంటారు కావాలని, ఒక్కడే అవుతారు. ఎస్ఆర్ఓ. కానీ ఇప్పుడు చెప్తున్నా కదా, వెస్టీజీలో ప్రతి ఒక్కరం డిస్ట్రిబ్యూటర్ నుంచి డైరెక్టర్, సిల్వర్, గోల్డ్, సో స్టార్, డైమండ్, క్రౌన్ ఇవన్నీ లెక్కెట్టుకుంటే మనం కూడా సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, తర్వాత ముఖ్యమంత్రులు కావచ్చు, అందరం ఆ లెవెల్కి ఈ లెవెల్కి ఆపోజిట్. ఈరోజు విఎంసీఎం నెంబర్ రాష్ట్రంలో ప్రధానమంత్రితో సమానం, దేశంలో ప్రధానమంత్రితో సమానం. ముఖ్యమంత్రులు డియుసిడి, క్రౌన్, డిసిడిలు, ఎంపీ, ఎమ్మెల్యేతో సమానం. కానీ అక్కడ లేదు, మనం ఎంపీ ఎమ్మెల్యేలం కాలేం. వెస్టీజీలో మనం అయితే మాత్రం ఈ దేశాన్ని 2030 వరకు గౌతమ్ బాలి సార్ చెప్పిన సిస్టంలో భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా చూడొచ్చు మనందరం. నిజం. ఇదే పట్టుదలతో పోతే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం ఈ దేశానికి ట్యాక్సీ కడుతున్నాం. ఎస్ఆర్ఓ. బయట ఉన్న ప్రతి ఒక్కరు ఈ దేశానికి ట్యాక్సీ ఎగదిగుతున్నారు. భారతదేశం 100% అభివృద్ధి చెందిన దేశాన 2030 తర్వాత అమెరికాతో పోటీ పడబోతున్నాం మనందరం తలుచుకుంటే. గ్రామ స్వరాజ్యాన్ని ఇస్తున్నా చెప్తున్నా కదా, నాలాంటి వాళ్ళు పొలిటికల్లో ఆగమై పిచ్చిగా ఆగమై అప్పుల పాలై ఈ రోజు వచ్చి హైదరాబాద్ లో కూలి పని చేస్తూ చాలా మంది ఉన్నారు లీడర్స్. వాళ్ళందరూ వెతకండి, ఏం కాదు. వాళ్ళందరూ వెతకండి, వాళ్ళకొక్క ప్లాన్ చెప్పండి, 100% విస్టేజ్ పట్టుకుంటారు. ఈ రోజు నా జీవితం మారింది నిజంగా. పొలిటికల్ అంటే ఈ రోజు 5 కిలోమీటర్ దూరంలో ఉంటా. వెస్టీజ్ అంటే ప్రాణం ఇవ్వడానికి రెడీగా ఉన్నా. నిజంగా మీ అందరి చేతులకు దండం పెడుతున్నా. రాజకీయం నుంచి వచ్చా, పొలిటికల్ నుంచి వచ్చా. ఎంఎస్ఆర్ గారి మాటలు విని లైఫ్ ఇక్కడ ఉంది, ఈ దేశానికి నేను ఏదో ఒక ఉపయోగం చేస్తా అని చెప్పి ఈరోజు గర్వంగా చెప్తున్నా. మనంతటం ఈ భారతదేశం అభివృద్ధిలో మన స్థానం నిలబడబోతుంది. సో మీ అందరు ఎత్తున కదా, మీరు ఇండియాకు మీరు ఒక ఆర్మీ లాగా పనిచేస్తున్నాం మనందరం. ఎస్ఆర్ఓ. భారతదేశం బార్డర్ లో సైనికుడు ప్రాణం వదులుకొని భార్య, పిల్లలు కాదు, అమ్మ, నాన్న కాదు, భారతదేశం కోసం గన్ను ఎక్కువట్టి శత్రువును కాల్చుతున్నాం కదా. మనం ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపడానికి మనందరం ఒక సైనికులాగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లీడర్స్. సో ఈ అవకాశం నేనైతే మారలా, 5 నెలలు మారలా, వెస్టీజీ నమ్మలా. ఎందుకంటే నాకున్న యూగో 5 నెలలు ఇప్పుడు చెప్తున్నా, ఇంత దమ్ము ధైర్యంతో మారుతుందంటే నా యూగో. వెస్టీజీని బిలీవ్ చేయలే. ఇలాంటి కంపెనీలు మస్తు వస్తున్నాయని చెప్పి నేను బిలీవ్ చేయలేదు. మా మేడంతో ఈ వెస్టీజీని గట్టిగా పట్టుకొని భార్యాభర్తలు ఇద్దరం పోతే వెస్టీజీ బట్టలే కప్పాలి లాస్ట్కు. అలా డిసైడ్ అయిపోయి చేస్తున్నా. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అందరు లీడర్సేనా మనం? మరి గుడ్ మార్నింగ్ గట్టిగా చెప్పట్లే కదా. జెంట్స్కి చెప్పకుండా మనకు కొంచెం ఆడవాళ్ళకి చెప్పు గట్టిగా. ఎందుకంటే జెంట్స్ సంపాదించడం బాధ్యత, చూడడం వాళ్ళ బాధ్యత. ఎందుకంటే కట్నం ఇచ్చి కొనుక్కొచ్చుకున్నాం కాబట్టి. కానీ మనం ఎందుకు చేయాలా వద్దా? సో అందరం సమానం. థ్యాంక్ యూ సో మచ్. సో నా పేరు వచ్చేసి ధనలక్ష్మి శంకర్. మాది నల్గొండ డిస్ట్రిక్ట్, గట్టుపల్ మండలం, నామాపురం విలేజ్. సో నాది రైతు కుటుంబం, పేద కుటుంబం. ఇప్పటిదాకా మాట్లాడి నల్లకోట వేసుకుంది కదా, మా సార్ తెల్లకోట అంత ముందు
మా ఊర్లోనే ఎంపీటీసీ బిల్డర్. కొంచెం మంచిగా ఉన్న టైంలోనే మంచిగా ఉంది అంటే ఎదుటి వాళ్ళకి పెట్టే స్థాయి అయితే ఏం కాదు. సో అలాంటి పొలిటికల్ లైఫ్, రియల్ ఎస్టేట్ లైఫ్ నుంచి హైదరాబాద్లో ఉన్నాం. సో మాకు ఇల్లు, కారు, ఇంట్లో పని మనిషి ఉన్నప్పుడు నాకు వెస్టీజ్ పరిచయం అయింది. కానీ నేను వాడుకోవడానికి మాత్రమే అనుకున్న, బిజినెస్ నాకు అవసరం లేదు. సో బిజినెస్, ప్రోడక్ట్, ఈ కంపెనీ ఏది లేదు. ఎందుకంటే సంపాదించే భర్త ఉన్నప్పుడు ఏ లేడీ అంత బిలీవ్ చేయదు. సో ఒక 8 నెలల వరకు నేను కూడా ఐడి మా రిలేషన్ త్రోలో పరిచయం అయింది. సో మా గ్రేట్ అప్లైనెస్ రమేష్ సార్ అండ్ పిక్చర్ సార్, సో వాళ్ళ త్రోలో మాకు వెస్టీజ్ పరిచయం అయినప్పుడు 8 నెలలు నేను చెయ్యను అని నాకు నేనే లోపల నుంచి గడేసుకున్నాం. బయట నుంచి గడేస్తే ఎవరైనా తీస్తారు, లోపల నుంచి వేస్తే ఎవరైనా తీస్తారా? నాకు డబ్బు అవసరం లేదు, బిజినెస్ అవసరం లేదు, పిల్లలు చిన్న ఉన్నారు, ముఖ్యంగా నేను లేడీస్ని నాకు ఎవరు పరిచయాలు లేవని చెప్పి ఒక 8 నెలల వరకు బిలీవ్ చేయలేదు. సో చాలా ఏదైనా సరే తన దాకా వచ్చి తలకు తగిలితే తప్ప అడుగు ముందుకెయ్యాం. సెకండ్ లాక్డౌన్ కరోనా వచ్చినప్పుడు మా సార్ కరోనా వచ్చింది, మా ఊర్లో 8 మందికి కరోనా వచ్చింది. 13 రోజులలో 7 చనిపోయారు. 7వ నెంబర్ సొంతం మా తోటి కోడలు, లక్షలు ఖర్చు పెట్టిన ప్రాణాలు కాపాడుకోలేదు. కానీ 8వ నెంబర్ మా సార్ ఒకటి 7 రోజుల తర్వాత కాల్ చేసి, రేపు నా ఫోటో వస్తుంది గ్రూప్లల్లో, మనూరు గ్రూప్లలో అని చెప్పి నైట్ 7:30కి ఫోన్ చేస్తే, ఆ రోజు 7:30 నుంచి మార్నింగ్ 8:30 వరకు నిద్ర పోకుండా గుండెలలో రక్తం కారేటట్టు మా పిల్లలకు కూడా కనపడకుండా పక్కింటి కిటికీలు మూసుకొని సైతం ఏడ్చి ప్రాణాలు, కనీసం చనిపోయే ధైర్యం లేదు, బతికే ధైర్యం లేదు. ఆ ఒక్కరోజు అనుకున్న, దేవుడా ఒక్క అవకాశం నాకు ఇవ్వు. 15 ఏళ్ళ నుంచి మ్యారేజ్ అయింది, మా సార్ ఏం చేసేది నేను ఎందుకు తెలుసుకోలేదు. ఇప్పుడు పిల్లల్ని కాపాడుకోవాలంటే ఏమన్నా జరిగిన